అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. అందరు బాగున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చేసుకుందాం. రండి. లేవీకాండం 26వ అధ్యాయము 6వ వచనం. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగజేసేదను, ఎవడును మిమ్మను భయపెట్టడు. కనుక ఈ భూమి మీద మనం దేవుని కొరకు చక్కగా జీవించగలిగితే, చక్కగా ప్రవర్తించగలిగితే దేవుడే మనల్ని కనికరించేవాడిగా ఉన్నాడు. దేవుడే మనకు క్షేమాన్ని ఇస్తాడు. ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి ప్రవర్తిస్తే దేవుడు తగిన సమయంలో కావలసిన వర్షాన్ని, కావలసిన సమస్తాన్ని, మన పొలాలు ఫలించడం కానీ ఇవన్నీ మనం చూస్తాం. అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే ఇక్కడే 26వ అధ్యాయంలో రాస్తుంది 18వ ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాట వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను. నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను. కాబట్టి ఏడంతలుగా దేవుడు దండించడానికి కారణం దేవుని మాట విననొల్లకపోవటం. 21వ వచనంలో కూడా ఉంది, మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపమును బట్టి మరి ఏడంతలుగా మిమ్మను బాధించెదను. కాబట్టి ఈరోజు బాధలకు కారణం మనం దేవుని మాట వినకపోవడమే. ఇది మాత్రం ఖచ్చితమే కదా. ఇది ఖచ్చితమే. 24వ వచనంలో నేను మీకు విరోధముగా నడిచేదను, మీ పాపమును బట్టి ఇంకా ఏడంతలుగా మిమ్మను దండించి. దేవుడు మనకు విరోధం అవుతాడు. ఇక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. శత్రువు మన జీవితాల్లోకి ఎంటర్ అవుతాడు. శత్రువు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది. 26వ అధ్యాయం 28వ వచనం, నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను, నేనే మీ పాపములను బట్టి ఏడంతలుగా మిమ్మను దండించేదను. కనుక అర్థం చేసుకుందాం. కాబట్టి క్షేమాన్ని పొందాలంటే దేవుని కోపానికి, దేవుని యొక్క దండనకు మనం గురి కాకూడదు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు మన కుటుంబాలు ఎంత క్షేమాన్ని పొందుతాయంటే మీరు చాలా కాలం నిలువై ఉన్న పాతగిలిన ధాన్యము తినేదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉన్నను. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యం. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానాలు. కనుక మనకు కావలసిన అన్నీ కూడా దేవుడే సిద్ధపరుస్తాడని చెప్పడానికి నిలువెత్తటి నిదర్శనం. అర్థమవుతుందా? దేవుడు మన జీవితాలకు కావలసిన సమస్తాన్ని, కావలసిన ఆహారాన్ని, కాబట్టి దేవుడు తన మందిరాన్ని మన మధ్య ఉంచడం. ఆయన మనల్ని ఎందుకు అసహించుకుంటాడు? ఆయన మాటలు వింటూ ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్న వారిని ఎందుకు అర్థమైందా? ఆయన చిత్తానుసారంగా జీవించకపోతే అసహించుకుంటాడు, కానీ ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్న వారిని ఎంత ప్రేమిస్తాడో, ఎంతగా దీవిస్తాడో. అర్థమైందా? ఎంతగా ఆయన కనికరిస్తాడో. నా ప్రియ దేవుని బిడ్డలారా, చక్కగా ఆయన మనం అనుసరిద్దాం. కనుక ఆయన మాట విందాం, ఆయన ఆజ్ఞను గైకొందాం. అప్పుడు మనం క్షేమాన్ని చూస్తాం. అప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరము? ఎవరన్నా భయపెడుతుంటే ఏం అవసరం లేదు. కాబట్టి యేసేపుని ఎంతోమంది భయపెట్టారు, కానీ తర్వాత ఎంత క్షేమం. నిజంగా తనే పంట పండించేవాడిగా మారిపోయాడు, అనేకులు పోషించేవాడిగా మారిపోయాడు, ఫలించే కొమ్మగా మారిపోయాడు, ఆశీర్వాదానికి కారకుడవుతూ వచ్చాడు. కనుక జాగ్రత్తగా ఈ భూమి మీద దేవుని దీవెనలు పొంది, దేవుని ఆశీర్వాదాలతో, దేవుని వాక్యానుసారంగా భూమి మీద జీవించి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందుదుంగాక. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవ, మీకు ఎంతో వందనాలు. మీరు ఇచ్చిన ఈ తలంపులు బట్టి స్తోత్రాలు. ఈ భూమి మీద నీ కోసమై ఆయన మేము జీవించడానికి కావాల్సిన కృపను దయచేయండి.
అట్లు క్షేమాన్ని, ఆనందాన్ని, సమస్తాన్ని మేము పొందగలుగుటకు కూడా సాయం చేయండి. మా ప్రియులు కొంతమంది ప్రార్థన అవసరాలు కోరారు, వారికి తగిన క్షేమాన్ని దయచేయండి. రవీంద్రనాథ్ అన్న కుటుంబానికి తగిన క్షేమం దయచేయాలి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మిగతా కామెంట్స్ పెట్టిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. హానోక్ బ్రదర్ కుటుంబాన్ని, వారి అమ్మ కొరకు, బావ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి. ఎలిజబెత్ సహోదరి కొరకు, పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, కాపాడండి. నాయన చెల్లి షారా కుటుంబాన్ని దీవించండి. జయమ్మ గారిని బట్టి, తన కుటుంబం బట్టి నాయన ప్రేమచంద్, నాయన ప్రభా, నాయన తన కుమారులు ఇద్దరు కూడా నాయన నా ప్రభా వారి భవిష్యత్తు విషయంలో ప్రార్థన చేస్తున్నాను. నాయన మంచి భవిష్యత్తును మీరు దయచేయండి. నా తండ్రి, ఏదేమైనప్పటికీ నీ కృపలో వారిని కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవానికి ఎంతో వందనాలు. నాయన కనికరించండి, కృపలో జ్ఞాపం చేసుకురండి. ఈ విధంగా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తూ అందరి యొక్క అవసరాలు, అక్కర్లు క్రీస్తు యేసు మహిమలో మీరు తీర్చే దేవుడు స్తోత్రాలు, మీరు కనికరించే దేవుడు స్తోత్రాలు, ఆదరించే దేవుడు స్తోత్రాలు. మా ప్రియుల కుటుంబాలు క్షేమాన్ని, ఎక్కడ చూసినా క్షేమం లేదు ప్రభా. నాయన ఎంతో కీడు, నష్టం నాయన మా జీవితాల్లో వస్తుంది. కారణం మేము నీకు భయపడకపోవడమే తండ్రి. నా మటుకు మేమందరం కూడా చక్కగా నీకు భయపడి నీ ఆజ్ఞలు పాటిస్తూ నీ ఆశీర్వాదానికి పాత్రలవుటకు నాయన మీరు చెప్పారు. నా మందిరం మీ మధ్య ఉంచదను, మీ యందు నా మనసు అసహ్యపడదని చెప్పారు. నాయన ఈరోజు నాయన అనేకులు అసహించుకున్న కారణం నీ వాక్యానుసారంగా మేము జీవించలేకపోవడం ఈ కాపోదు మా జీవితంలో ఉంది తండ్రి. అదంతా తొలగించి మీరే మహిమ పొందమని, మీ నామానికే మా జీవితాల ద్వారా మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం మీకు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.